కదా గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగివే అందాల భూమి సూర్యునిలా. మీరేం చేస్తున్నారే ఇక్కడ? ఓ అవునా, మరి సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మేము కేక్ కటింగ్ చేస్తాం కదా, అప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోండి. అమ్మ వయ్యారి, మేమేం కేక్ కోసం రాలేదు, మేము కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసమే వచ్చాం. ఇంతున్నారు, మీరేం చేస్తారే? బుల్లెట్ కూడా ఇంతే ఉంటది, కానీ లోపలికి దిగితే తెలుస్తది దాని పవర్. అది కాదే, మేము చేసే పనులన్నీ మీరు చేయలేరు తెలుసా? అవునులే, మీరు చేసే చాటింగ్లు తర్వాత చేసే చీటింగ్లు మేమెందుకు చేస్తాంలే. అక్కల్ని పట్టుకుని ఇంత మాట అంటారా? అక్క అరటి తొక్క తొక్క తీస్తా. ఏంటే అప్పటి నుంచి ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు ఇంకా ఎదగలేదు, మీది ఇంకా బాల్యం. మీరు మాలో బాల్యమే చూస్తున్నారు, ఇంకా బలగం చూడట్లేదు. చూడండి, మనది యంగ్ బ్లడ్, మీది ఇంకా చిన్న బ్లడ్. సో విమెన్స్ డే మేమే సెలబ్రేట్ చెయ్యాలి. మేమే చేయాలి. తమలేమో అదిరిపాయ, తమలేమో అదిరిపాయ, తుంకెతే దేవరాయ. తుముబర లేచిపాయ, తుముబర లేచిపాయ, తుముబర లేచిపాయ, తుంగితే కృష్ణరాయ. ఆపండి, ఎందుకలా అరుచుకుంటున్నారు? విమెన్స్ డే సెలబ్రేషన్ మేం చేస్తామని చెప్తుంటే వాళ్ళు కాదు మేమే చేయాలని అంటున్నారు. ఉమెన్స్ డే అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆడవాళ్ల స్టేజ్ లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్ లో మేము ఉన్నాం. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, అటు మొగుడిని చూసుకోవాలి. మొగుడిని చూసుకుంటున్నారా? మీ మొఖాల మండ. ఎప్పుడే మీ మొగుళ్ళు చూసుకునేది సెల్లులు చూసుకొని రీల్స్ చేసుకుంటూ ఉంటారు. మీ మొగుళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ రీల్స్ చూస్తుంటారు. అమ్మా అమ్మా అమ్మా, మీకు రోగాలు వచ్చినా ఏదొచ్చినా మేమే కదా చూడాలి. రోగాలు వచ్చేది మీ వల్లనే. మీకు చెయ్యాలి, మీ పిల్లలకు చెయ్యాలి, ఆ తర్వాత రోగాలు వచ్చి మంచాల పడిపోవాలి. మేమేం చేసినాం అంటున్నారు, ఎక్కడ చేసినావు? అయినా మీకెందుకండి ఈ సెలబ్రేషన్స్ అన్ని? మాకెందుకంటే మీకంటే ముందు పుట్టినాడు, మీకు చేసాం, వీళ్ళకి చేసాం, ఈ గొట్టికాయలకు కూడా మేమే చేసాం. మేమే ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయాలి. అదే చేసి చేసి అలసిపోయి ఉంటారని కృష్ణారామ మేము అలిగిపోలేమా, నరిగిపోలే చేతులు. వెళ్ళి కూర్చోమ్మా, మేము చేసుకుంటాం కదా. వెళ్ళి కూర్చోం, మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. మేమేం చేస్తాం, మా వీడికి వచ్చే వరకు దేక్కుంటా పోతారు. మీరెవరు కాదు, యంగ్ జనరేషన్ మేమే చేస్తాము. మా స్టేజే ఇంపార్టెంట్, మేమే సెలబ్రేట్ చేసుకుంటాము. మేం చేస్తాము. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నామది కోరిక. ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయునే. పలికే గోరింకా రష్మి, హ్యాపీ ఉమెన్స్ డే. మేడం, మీకు నాకే కాదు, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. రష్మి మేడం, ఇక్కడ ఒక విషయం గమనించారా? ఏంటి మ్యామ్? చిన్న పిల్లలు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెద్దోళ్ళు, ఏంటి 4 generations ఇక్కడ కలిసారేంటి? అంటే మేడం ఉమెన్స్ డే కదా, అందుకే అందరూ వచ్చేసారు. అయితే మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేసేవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ ఉమెన్స్ డే స్పెషల్. మేము వచ్చేస్తున్నాం. ఏంటి ఏంటి ఏంటి? అక్క అక్క ఆగక్క, ఇప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేషన్ మేమే చేయాలి కదా. అవును కదా, మీరే కదా ఫ్యూచర్ జనరేషన్. కరెక్ట్. హలో ఎక్స్క్యూజ్ మీ, మేము యంగ్ జనరేషన్ వాళ్ళం, మేమే చేయాలి, మేమే చేస్తాం. రష్మి గారు, మీరు నాకే సపోర్ట్ చేయాలి. అంటే
వీళ్ళకన్నా మీరే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు చేస్తేనే కరెక్ట్. హలో ఎక్స్క్యూజ్ మీ రష్మి, మేము కూడా వచ్చాం కదా, వీళ్ళేమో పిల్లలు, వాళ్ళకేమో పెళ్లి కాలేదు. పెళ్ళైన వాళ్ళం మేము వచ్చాం కదా, మంచి చెడు అన్ని చూసిన వాళ్ళం మేం కదా చెయ్యాలి. అది కూడా కరెక్టే. బ్యాచులర్ లైఫ్ చూసారు, పెళ్లి లైఫ్ చూసారు, మీరే ఉమెన్స్ డే చేస్తే కరెక్ట్. చాలే నువ్వు ఆపు అక్కడికి. వాళ్ళకంటే ముందు వాళ్ళ అమ్మలకు వాళ్ళకు అన్ని రకమైన చేసినాం కదా, ఇప్పుడు మేమే సెలబ్రేట్ చేయాలి. అవును, అన్ని మీరు చూస్తారు కాబట్టి మీరు చేస్తేనే కరెక్ట్. హలో హలో రష్మి, ప్రతి ఒక్కరికి కరెక్ట్ కరెక్ట్ అని చెప్తే మనం ఈవెంట్ ఎప్పుడు చేసేది? అవును, మీరు కరెక్ట్. 4 జనరేషన్, 4 స్టేజెస్ ఆఫ్ ఉమెన్హుడ్ ఇక్కడే ఉన్నారు. అఫ్ కోర్స్ మెచ్యూరిటీకి ఏజ్ కి సంబంధం లేదనుకోండి, కానీ ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తారో కూడా తెలుసుకోవాలి కదా. మరి అది తెలుసుకున్నాకే కదా సెలబ్రేషన్ గురించి మనం మాట్లాడాలి. చూడండి, విమెన్ హుడ్ లో మనం ఈ రోజు 4 జనరేషన్ ని సెలబ్రేట్ చేసుకోపోతున్నాము. సో ఈ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ మనది మాత్రమే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరిది. సో మీరందరూ కూడా వచ్చేస్తే ఒక్కసారి మన ఆడియన్స్ కి విమెన్స్ డే విషెస్ చెప్పేద్దాం. ప్లీజ్ కమ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ మనమందరం కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి మనలాగే 4 స్టేజెస్ లో ఉన్న ఆడియన్స్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేశారో వాళ్ళ చేతే ఈ రోజు సెలబ్రేషన్ కేక్ కట్ చేద్దాం. ఓకే ఓకే. అయితే రష్మి, సెలబ్రేషన్స్ మీరు చూసుకోండి. డన్ మేడం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మనం జరుపుకుంటున్నాము ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా షురు చేద్దామా? అక్క మాకు సపోర్ట్ చేయడానికి ఇంకో తను రాబోతుంది. ఎవరు అది? చూడు, కావాలంటే చూపించు. ఏ పుట్టది కూర్చో. మాకు సపోర్ట్ చేయడానికి కూడా మా సైడ్ నుంచి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. మీ తరపు నుంచి కూడా రాబోతున్నారా? ఒక నిమిషం, మాకు సపోర్ట్ చేయాలంటే నా క్లాస్మేట్ వస్తున్నారు. క్లాస్మేట్ వస్తున్నారా? ఒక్క నిమిషం, మాకు సపోర్ట్ చేయడానికి మా వయసు వాళ్ళు కూడా ఒకళ్ళు వస్తున్నారు. ఓహో, మీ వాళ్ళు కూడా వస్తున్నారా? వస్తున్నారు. ఐ థింక్ అందరినీ పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ ద సపోర్టర్స్. ఇప్పుడు దాకా వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు మీరు వచ్చారా? సరే, ఎవరబ్బా మీరంతా? మీ పేరు? నా పేరు కొమరమ్మ. నా పేరు రాంబాయి. దాని పేరు బోరుబాయి. నా పేరు కోకపేట ఆంటీ. నా పేరు చిక్కిని చెమ్మేలి. మీరేం చేస్తుంటారు? మన వైజాగ్ మిస్ ఇండియా కాంపిటీషన్ ఉన్నాయి కదా, అందులో గోల్డ్ కొట్టా. మరి పేపర్ లో రాలేదు, అందుకని ఒంటి మీద కొట్టేశా. మరి నీ పరిస్థితి ఏంటి? మీరేం చేస్తుంటారు? కోకపేట విన్నావా? ఆ కోకపేటలో కోక నాదే. ఏవే, మొన్న పార్క్ లో ఎవరితో వెళ్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్. సినిమాకి? ఆ రెండో బాయ్ ఫ్రెండ్. మరి బీచ్ లో కనిపించినోడు? ఆడు మూడో బాయ్ ఫ్రెండ్. ఒకటి మీద ఒకటికి అనుమానం రాలేదా? వాళ్ళ ముగ్గురు అనుమానం కానీ 4వ 5వ అనుమానం వచ్చింది. 4వ 5వ వాళ్ళ మీద కాదు, 6వ కోసం అనుమానం వచ్చింది వాళ్ళకి. ఇంతకీ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటున్నారు? నీ దగ్గరే. సరే, ఇవన్నీ ఆపండి. ఇంతకీ మీరు ఎవరిని సపోర్ట్ చేయడానికి వచ్చారు? మా ముసలి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన. నేను మా యంగ్ గర్ల్స్ కి సపోర్ట్ చేయడానికి వచ్చా. కోతులు నట్టు ఉన్నాయి అవి. మరి దిట్టంగా ఉన్న ఆంటీ మీరు? మా చెల్లెలకి సపోర్ట్ చేయడానికి వచ్చా. సరే, మరి చమేలి నువ్వు? నేను ఆ పైన పిల్లలకి సపోర్ట్ చేయడం. డన్. అయితే సెలబ్రేషన్ మాత్రం మేమే చేస్తాం ఈ రోజు. మీరు చేసుకోవాలనుకుంటే వెళ్ళి వృద్ధాశ్రమంలో చేసుకోండి. ఉమెన్స్ డే అంటే మా ఒక ఆంటీలు అంటే ఒప్పుకోరు. పిల్లలు కాదు, అమ్మాయిలే ఉండాలి. ఏమి తెలుసు అని మాట్లాడుతున్నా చెంపకటి. మీరు ఎవరెవరిని సపోర్ట్ చేయడానికి వచ్చారో ఫస్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. దాని తర్వాత ఈ షోని ముందుకు తీసుకొని వెళ్దాము. ఓకేనా? దాని తర్వాత డిసైడ్ అవుతుంది ఎవరు సెలబ్రేషన్స్ చేస్తారనేది. ఓకేనా?